కాంపిటేటివ్ ఎగ్జామ్ అటెండ్ అయ్యే వాళ్ళు ఏంటండి 19 నుంచి దాదాపుగా 40 years వరకు లార్జ్ సెక్షన్ ఏజ్ గ్రూప్ అటెండ్ అవుతుంది. వాళ్ళందరికీ 40 ఏళ్ళు ఉన్న వాళ్ళకి కూడా చాలా రోజుల నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, సివిల్ సర్వీస్ చదువుతున్న వాళ్ళు కావచ్చు, గ్రూప్స్ చదువుతున్న వాళ్ళు కావచ్చు, బ్యాంక్ చదువుతున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ వాళ్ళ లర్నింగ్ స్టైల్ ఏందో వాళ్ళకి తెలియదు. నేను ఎట్లా చదివితే నేను బాగా చదవగలుగుతాను, బాగా అర్థం చేసుకోగలుగుతాను, బాగా గుర్తుంచుకోగలుగుతాను అనే విషయాల గురించి ఏ రకమైన అవగాహన ఉండదు వాళ్ళకి. మీకు గుర్తుంచుకోవాలి, చూసే వాళ్ళకి వినే వాళ్ళకి. ఫస్ట్ ఐడెంటిఫై వాట్ కైండ్ ఆఫ్ లర్నింగ్ స్టైల్ యూ ఆర్ హ్యావింగ్. See, there are 3 types of learning styles are there. First style, who can read and understand. చదివి అర్థం చేసుకోవడం, లేదు చూసి అర్థం చేసుకోవడం ఒక సెక్షన్, వాళ్ళను విజువల్ లెర్నర్స్ అంటాం. రెండోది విని చర్చించి డిబేట్ చేసి అర్థం చేసుకునే వాళ్ళు, వీళ్ళను మనం ఆడిటరీ లెర్నర్స్ అంటాం. థర్డ్ కేటగిరీ చేసి అనుభూతి చెంది అనుభవించి అర్థం చేసుకునే వాళ్ళు, వాళ్ళను కైనెస్టిక్ లెర్నర్స్ అంటాం. సో ప్రపంచంలో ప్రతి మనిషి ఈ మూడిట్లో ఏదో రకానికి అయ్యి వాళ్ళు డిఫాల్ట్గా పుడతారు, లేదు కాంబినేషన్ ఉంటారు. కొందరు దీన్ని విఏకే మోడల్ అంటాం. కొందరు విజువల్ ఆడిటరీ కలిసి ఉంటారు, కైనెస్టిక్ తక్కువ ఉంటుంది. కొందరు విజువల్ ఎక్కువ ఉంటుంది, ఆడిటరీ తక్కువ ఉంటుంది, కైనెస్టిక్ ఎక్కువ ఉంటుంది. కొందరు కైనెస్టిక్ ఎక్కువ ఉంటుంది, విజువల్ ఆడిటరీ తక్కువ ఉంటుంది. ఈ కైనెస్టిక్ ఎక్కువ ఉన్న వాళ్ళతోటే మనకి ఎక్కువ సమస్య ఉంటుంది. వీళ్ళే ఎక్కువ పర్ఫార్మెన్స్ తక్కువ ఉంటుంది, వాళ్ళు ఎగ్జామ్స్లో తక్కువ మంది పాస్ అవుతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు అనుభూతి చెంది అర్థం చేసుకునేసరికి వాళ్ళకి ఇచ్చే టైం సరిపోదు. 10 రోజుల టైం ఉందనుకోండి, ఆడిటరీ వాళ్ళు కనుక 10 రోజుల టైంలో వాళ్ళు మంచి వినే ఒక వీడియోలు కానివ్వండి, ఒక టీచర్ కానీ చెప్పిండు అనుకోండి, వాళ్ళు సరిగ్గా వింటారు, ఆడియో టోప్స్ చేసుకుంటారు, ఎగ్జామ్లో బాగా రాసేస్తారు. వాళ్ళు ఎగ్జామ్ హాల్లో కూడా చాలా తక్కువ టైం ఉంటారు, వాళ్ళ ఫాస్ట్ ప్రజెంటేషన్ ఉంటుంది. అదే విజువల్ ఉందనుకోండి, వాళ్ళు వినడం కంటే ఎక్కువ చదవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. వాళ్ళు పుస్తకాలు చదవాలి, నోట్స్ చదవాలి. అదే కనెక్ట్ ఉన్న వాళ్ళు ఏంది, వాళ్ళు చదివింది వినాలి, చదవాలి, తర్వాత రాయాలి. వాళ్ళకి రాస్తేనే ఆ ఫీల్ వచ్చేసి వాళ్ళకు రికార్డ్ అవుతుంది, వాళ్ళు దే కెన్ డూ ఇట్ బెటర్. సో నేర్చుకునే వాళ్ళందరూ కూడా, చదువుకునే విద్యార్థులందరూ కూడా వాళ్ళకి ఈ ప్రాసెస్ తెలియదు, ఇన్ని టైప్స్ ఉంటాయని కూడా తెలియదు వాళ్ళకు. కానీ వాళ్ళు అట్లా చదువుతూనే ఉంటారు. అందుకోసం వాళ్ళు పర్ఫార్మెన్స్ కూడా సరిగ్గా రాదు, వాళ్ళ ఎగ్జామ్లో కూడా సరిగ్గా వేయరు. అందరు దృష్టిలో మాత్రం అరే ఇంత బాగా చదివేటోడు అట్లెట్లా అయిపోయింది వీడు పిల్లగాడు, అందరు కూడా చాలా సానుభూతి చూపిస్తారు. ఏ బ్యాడ్ లక్, అరే ఇంత ఇంక అదృష్టం లేదు. అందరు అంటారు కానీ చదివితే వస్తుంది అంటారు కానీ వీడు ఇంత చదివిండు, వీనికంటే అసలు ఇంతవరకు నేను ఎవరిని చూడలేదు వీడు చదివినట్టు అని అంటారు. కానీ నిజంగానే ఎందుకు మిస్ అవుతుంది? వాట్ ఆర్ ది మేజర్ పాయింట్స్ వేర్ దిస్ ఫెలో కుడ్ ఇగ్నోర్ అనే సంగతి వీళ్ళు ఎప్పుడు చెక్ చేసుకోరు. సో ఈ పద్ధతిలో చెక్ చేసుకొని వాళ్ళ లర్నింగ్ స్టైల్స్ని కనుక ఐడెంటిఫై చేసుకుంటే డెఫినెట్లీ వాళ్ళ చదివే ప్రోగ్రెస్ పెరుగుతుంది, లర్నింగ్ గోల్స్ కూడా సాటిస్ఫై అవుతాయి, సాటిస్ఫాక్షన్ గోల్స్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతాయి. అప్పుడు వాళ్ళ చదువులో వేగం వచ్చి తెలియకుండానే వాళ్ళకి ఆ మోటివేషన్ వస్తుంది. ఎవరో మోటివేషన్ ఇస్తే మోటివేషన్ తీసుకోవడం ఉండదు, వాళ్ళకే మోటివేషన్ వస్తుంది. దెన్ దే సస్టైన్ దిస్. ఎందుకంటే ఎవ్రీ లర్నింగ్ గివ్స్ దెమ్ ఏ రివార్డ్.